రానున్న మరికొన్ని రోజుల్లో స్థానిక సంస్థాగత ఎన్నికలు, గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ ఎన్నికలు జరగబోతా ఉన్నాయి. అవన్నీ ఆ వాతావరణం మనకు కనబడతా ఉంది. ఇప్పుడు బాగా ఆలోచిస్తే మనకు గత కొన్ని సంవత్సరాల నుంచి ఏం జరిగిందన్నది ఆలోచిస్తే మనకు ఈజీగా అర్థమైద్ది. అసలు మనల్ని రాజకీయాలు, రాజకీయ పార్టీలు, ప్రభుత్వాలు ఏ విధంగా మనల్ని మసిపూసి మారేడుకాయ చేసి మనల్ని మోసం చేస్తూ ఉన్నారన్నది అర్థమైంది. ఇక ఇప్పుడు ఏం జరుగుద్దంటే చూడండి, ఇన్ని రోజులు మూలగబడి పనులు మొత్తం పూర్తయి అవి ఉన్న వాటన్నిటిని ఇప్పుడు తీసి బూజు దులిపి దండలేసి అక్కడ బండలు కట్టించి ప్రారంభోత్సవాలు చేస్తారు. లేకపోతే మనం ఇన్ని రోజులు 5 సంవత్సరాలు వెనుకబడి చూసి తిరిగి వదిలిపెట్టిన పనికి ఇప్పుడు వచ్చి టెంకాయ కొట్టి ప్రారంభోత్సవాలు అంటే శంకుస్థాపనలు చేస్తారు. ఇది ఒకటి దృష్టిలో పెట్టుకుంది. ఇంకోటి ఏంటంటే ఈ ఎలక్షన్లో మనము రాజకీయ నాయకుల పక్కన తిరుక్కుంటా వాళ్ళతో ఫోటోలు దిగి స్టేటస్లు పెట్టినోడు, మంత్రులతోని, ఎమ్మెల్యేలతోని, ఎంపీలతోని తిరుక్కుంటే నాకు చాలా దగ్గర భుజాలు రాసుకొని తిరుగుతాం మేము అని స్టేటస్లు పెట్టి వాడి ఫోటోలు మనకు పెట్టినోని ఈ ఎలక్షన్లో కనుక మనం గెలిపిస్తే ఇక మనకు వాడు చుక్కలు చూపెట్టుడు ఖాయం. ఎందుకంటే మీ దగ్గరికి పోయి మనం కాల్వది దూరా, రోడ్డు దూరా అని వీనికి మనం చెప్పలేము. ఎందుకంటే వీడు పెద్ద లీడర్లతో ఉంటా అని చెప్పి వీడు పెద్ద పోజులు కొడుతూ ఉంటాడు. ఈ ఎలక్షన్లలో మనం ఏం చేయాలంటే రాజకీయ పార్టీలు పక్కన పెట్టాలి. రాజకీయాలకు అతీతంగా, పార్టీలకు అతీతంగా మనలో కొన్ని గెలిపించుకుంటేనే ఈ ఎన్నికలలో మనకు మనుగడ ఉంటుంది తప్ప నీ పార్టీ, నా పార్టీ, ఇంకో పార్టీ అని చూసుకుంటే ఇన్ని సంవత్సరాల నుంచి మనం మోసపోయింది అదే. దయచేసి ఈ ఎలక్షన్లో మాత్రం లీడర్ల పక్కన తిరిగి పోజులు కొట్టేటువంటి పక్కన పెట్టి మనలో కొన్ని మన కోసం కష్టపడేటువంటి మాత్రం గెలిపించుకుందాం. మీరు కూడా బాగా ఆలోచించండి.